బిందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చిల్లకూరు మండలం పునపరిపాలెంలో ప్రజావేదికపై ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చిల్లకూరు మండలం పునపరివారిపాలెంలో ప్రజావేదికపై ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్, చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్. నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చిల్లకూరు మండలం పునపరివారిపాలెంలో ప్రజావేదికపై ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చిల్లకూరు మండలం పునపరివారిపాలెంలో ప్రజావేదికపై ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం ఈ సీఎం పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు జూలై 1న అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కంటిన్యూ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఈ రోజు పున్నపువారిపాలెంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఇక్కడ పింఛన్ల కార్యక్రమం పాల్గొంటారు. మొదట కూడా ఆయన 10 గంటలకి తన నివాసం నుండి బయలుదేరి 11 గంటలకి ఇక్కడ చేరడం కూడా దగ్గరని ప్రజావేదిక అంటే మనం చూస్తా ఉన్న విజువల్స్ లో కనిపిస్తూ ఉంటే ప్రజావేదికలో పాల్గొంటారు. ప్రజావేదిక అంతా కూడా పార్టీ క్యాడర్ తో మీటింగ్ అయిన తర్వాత అంటే ఈయన నేరుగా లబ్ధిదారులు అయితే పింఛన్ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ ప్రజావేదికలో అనేక నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ అనేక కార్యక్రమాల మీద మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అలాగే లబ్ధిదారులు మాట్లాడతారు. అనంతరం కూడా సీఎం స్పీచ్ ఇస్తారు. సో మొత్తం మీద 11 గంటలకి రీచ్ అయిన సీఎం 11 నుంచి 11:20 వరకు స్థానిక నేతలు అధికారులతో కాంటాక్ట్ అవుతారు. అనంతరం నేరుగా ప్రజావేదిక వస్తారు. ప్రజావేదిక వద్ద 11 నుంచి 12 వరకు అంటే ఎమ్మెల్యే మాట్లాడారు. కూడా గంట సేపు సీఎం సంగీత 1 గంట 20 నిమిషాల నుంచి నేరుగా లబ్ధిదారులు అధికారుల కార్యక్రమంలో పాల్గొన్న 2:20 నుంచి 3:20 వరకు డైరెక్ట్ పార్టీ ఆర్డర్ మీటింగ్ లో పారు. అనంతరం 4 గంటలకి ఇక్కడ నెల్లూరు పర్యటన ముగించి కూడా తిరుపతి చేరుకుంటారు. సిటీలోనే మోటార్ కార్పు ప్లాంట్ అక్కడ చేరుకుని నైట్ కి సిటీలో చేస్తారు. ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో అంటే గూడూరు నియోజకవర్గం సంబంధించి అనేక డెవలప్మెంట్స్ మీద కావచ్చు. అంటే గూడూరు నియోజకవర్గ అభివృద్ధి అనేక కురిపించే అవకాశం ఉంది. చిలక మండలంలోనే బోర్ల ఇక్కడ ఒక పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సాగర్ కొంత నెట్వర్క్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సాగర్.